నేను మీ డాక్టర్ కృష్ణప్రసాద్, శ్రీవారి హాస్పిటల్ కౌన్సిలర్ ఫ్యామిలీ ఫిజిషియన్ని. ఈ మధ్యకాలం మీరు స్క్రబ్ టైఫస్ అనే జ్వరం గురించి చాలా ఎక్కువగా విని ఉంటారు. ఈ విషయాన్ని ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏమనగా, ఈరోజు ఒక పేషెంట్ మా దగ్గరికి రావడం జరిగింది. రాత్రి 2 గంటల నుంచి చెవులో నొప్పి అని వచ్చారు. మా దగ్గర ఉన్న వీడియో ఫోటోస్కోప్తో గమనించడం జరిగింది. చెవు లోపల దాంట్లో కీటకం గమనించాము. దాన్ని తీయడం జరిగింది. తీసి ఎగ్జామిన్ చేసిన తర్వాత అది ఈ స్క్రబ్ టైఫస్ కారకమైన సాఫ్టిక్ అని తెలిసింది. తర్వాత మన ఆత్మకూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజల అవగాహన కోసం ఈ వీడియోని చెప్పడం, ఈ వీడియో మూలకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. నేను డాక్టర్ శిరీష, శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరులో ఊపిరితిత్తుల డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. సార్ డాక్టర్ కృష్ణప్రసాద్ శ్రీవారి హాస్పిటల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్నారు. ఈ మధ్య అందరినీ కలవరపెడుతున్న ముఖ్యమైన సమస్య స్క్రబ్ టైఫస్ అని బాగా వింటూ ఉన్నాం. మన ఏరియాలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నమాట. ఇదేంటంటే బుడ్డ పిల్లలు అంటారు కదా, చిన్న సాఫ్టిక్స్ అని, అవి పుట్టడం వల్ల వస్తున్నాయి. యాక్చువల్ గా ఇది ఒక బ్యాక్టీరియా, ఓరియంటా సుసుగమిసి అనే ఒక లార్వా వల్ల ఇది వస్తుంది అనమాట. ఈ రోజు ఏమైందంటే, ఒక పేషెంట్ చెవులో నొప్పి అని చెప్పేసి రావడం జరిగింది. ఆ పురుగు లోపల ఉందని చెప్పేసి వచ్చారు. అది తీసి చూస్తే అది బుడ్డ అనమాట. అంటే ఈ డిసీజ్ స్క్రబ్ టైఫస్ కాజ్ చేసే ఆ డిసీజ్ అది ఆ పురుగు అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఈ ఏరియాలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఫోటో, ఆ వీడియో అవి తీసున్నాము. అది పురుగు తీయటం ఇది జరిగింది. అదొక్కటే కాకుండా చాలా మంది రోజుకి 2-3 ఈ పురుగు కుట్టడం వల్ల చాలా ఇబ్బంది పడి స్క్రబ్ టైఫస్ తో వస్తూ ఉన్నారు. ఏమవుతుందంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి, ఇంకా దగ్గని, తర్వాత చాలా మంది అయితే కణాలు బాగా తగ్గిపోయి కూడా వస్తున్నారు. ప్లేట్లెట్స్ 40,000, 50,000 ఇంకా తక్కువకి కూడా పడిపోయి వస్తున్నారు. అదే కాకుండా కొంతమందికి అయితే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అంటే ఊపిరితిత్తుల సమస్య, ఆక్సిజన్ తగ్గిపోవటము, ఇంకా లివర్ సంబంధించిన ఇబ్బంది, ఎల్ఎఫ్టీ ఇవన్నీ డీరేంజ్ అవ్వడం, వీటన్నిటితో కూడా వస్తున్నారు. చాలా మందికి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటారు అనమాట. అంటే చివరి దశలో ఏమవుతుందంటే అవయవాలు ఒక్కొక్కటిగా అన్ని పాడైపోతూ ఉంటాయి. ఇది ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఇది, కానీ ఇది దీని వల్ల వచ్చింది అని కనిపెట్టడమే కష్టం. కుట్టిన చోట ఒక మార్క్ ఉంటుంది అనమాట, ఇషార్ అంటారు, నల్లని ఒక మచ్చ ఉంటుంది. ఆ ఫొటోస్ అన్ని తీసున్నాము. అది ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజు మేము చెప్పడం జరుగుతుంది. ఇది ఈ మధ్య పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువైంది కాబట్టి పుట్టిన వెంబటనే అశ్రద్ధ వహించకుండా వెంబటనే డాక్టర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.